ఇంకా బాలు అలానే మీనాకైతే రోహిణి మీద డౌట్ వస్తుంది. రోహిణి నిజంగానే రిచ్చా లేకపోతే పూరా అని బాలుకి మీనాకైతే డౌట్ వస్తుంది. ఇంకా వెంటనే బాలు మీనా అయితే తన అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా వెంటనే బాలు మీనా అయితే తన అత్తని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇంకా తన అత్త అయితే నాకు రోహిణి గురించి ఏమీ తెలీదు అని చెప్తుంది. వెంటనే మీనా అయితే కలుగు చేసుకొని అదేంటి మీరే కదా మా అత్తయ్యకి పరిచయం చేశారు రోహిణిని అని అడుగుతుంది. వెంటనే బాలు వాళ్ళ అత్త అయితే ఇలా అంటుంది, అవును నేనే పరిచయం చేశాను, కానీ తన గురించి కానీ మలేషియాలో ఉంటున్న వాళ్ళ గురించి కానీ నాకే వివరాలు తెలియదు అని చెప్తుంది. ఇంకా వెంటనే బాలు మీనా అయితే రోహిణి ఫ్రెండ్ విద్య దగ్గరికి కూడా వస్తారు. ఇంకా మీనా అయితే విద్యని ఎన్నో క్వశ్చన్లు అడుగుతుంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం ఏంటి అవన్నీ వివరాలైతే అడుగుతుంది. ఇంకా విద్య అయితే మీనా అడిగిన ప్రశ్నలకి తడబడుతూ సమాధానం చెప్తూ ఉంటుంది. ఇంకా మీనాకి అనుమానం వచ్చి తర్వాత బాలు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అవండి విద్య చెప్పిన మాటలు నాకెందుకో అనుమానంగా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. వెంటనే బాలు అయితే విద్య కూడా దొంగదే, దాని మాటలు నమ్మడానికి వీల్లేదు, ఎలాగైనా తెలుసుకోవచ్చు, ముందు ప్రయత్నిద్దాం పదండి అని బాలు అయితే మీనాతో అంటాడు. ఇంకా మరోవైపు అయితే వింధ్య రోహిణికి ఫోన్ చేసి మీనా వచ్చి వింధ్యని ప్రశ్నలు అడిగినవన్నీ వింధ్య అయితే రోహిణికి చెప్తుంది. వింధ్య మాటలు విని రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూసేయాలి. బాలు మీనా నిజంగానే రోహిణి గురించి నిజం తెలుసుకుంటారా? ఒకవేళ తెలుసుకుంటే రోహిణి పరిస్థితి ఏంటి? బాలు కుటుంబం రోహిణిని క్షమిస్తారా లేకపోతే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా? ఈ వివరాలన్నీ తెలియాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.